సిద్ధు గారు, మ్యామ్. ఇప్పటి వరకు జెంట్స్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, ఫస్ట్ టైం లేడీ డైరెక్టర్తో. ఇండస్ట్రీలో అవునన్నా కాదన్నా కూడా లేడీ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడానికి ఒకటి ఇస్తారేమో, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవడానికి కూడా సెకండ్ ఛాన్స్ అనేది చాలా టైం పడుతుంది. సో లేడీ డైరెక్టర్తో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది? ఇంకోటి, మీరు స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఇన్వాల్వ్ అవుతారు, డైలాగ్స్ విషయంలో కావచ్చు అలా. సో ఇద్దరికి ఎక్కడైనా కొట్లాట అనేది ఏమైనా వచ్చిందా? లేదండి సార్. ఫస్ట్లీ నేను ఛాన్స్ ఇచ్చేది ఏం లేదండి. తను జర్నీ తనకుంది. తను కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టైలిస్ట్గా తను చాలా వర్క్ చేసి, బట్ ఎప్పటి నుంచో తనకు డ్రీమ్ ఉంది. సో షీ టుక్ హర్ టైమ్ అండ్ తను కష్టపడి తను రాసుకుని తను సెట్ చేసుకుంది. ఇట్స్ జస్ట్ దట్ మేము ఎక్కడో అలైన్ అయ్యాం అంతే. సో నేను ఛాన్స్ ఇచ్చేది ఏం లేదండి. ఇట్స్ ఆల్ హర్ హార్డ్ వర్క్ అండ్ ఇఫ్ టుడే షీ ఈజ్ హియర్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ పర్సివరెన్స్ అంతే. అండ్ కొట్లాటలు అంటే అట్లా లేదండి. బికాజ్ నేను నిర్జం వీఆర్ చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్ మేము. సో మేము కొట్టుకున్నా అది ఒక ఫ్రెండ్స్ తిట్టుకున్నట్టే ఉంటుంది. మళ్ళీ ఇద్దరం ఎగ్ పఫ్ తినుకుంటూ చిల్లైపోతాం అనమాట. అలాగా ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అయ్యారు? కాంప్రమైజ్ ఎవరయ్యారు డిస్కషన్స్లో? ఇద్దరం అయ్యాం. తను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేది, నేను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేవాడిని. సో మేమిద్దరం ఏం నేర్చుకున్నాం అంటే, లొకేషన్లో ఎప్పుడైనా ఇది ఇలా తీయకూడదా అంటే ఎడిట్కి వెళ్ళాక చూసుకుందాం అని. సో కావాల్సిందైతే తీసేసుకుని వెళ్ళిపోయాము. అదేం లేదు సార్. బట్ ఓవరాల్గా తన ఫ్రెండ్ కాబట్టి నేను తన హ్యాండ్ పట్టుకునే ఉన్నాను. అండ్ తనకి ఇష్టం లేకపోయినా కూడా చాలాసార్లు నేను తనకి కొన్ని నిజాలు చెప్పాను కూడా నేను. సార్, అంత నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకోకపోతే అది నా సీనియర్ ఫీలింగ్ వచ్చింది నాకు. కృతి గారు హియర్. కృతి గారు, హాయ్. వాట్ మేడ్ యూ చూస్ దిస్ లవ్ స్టోరీ? అంటే మీ బ్యానర్లో ఇప్పటి వరకు చాలా మ్యాసివ్ థ్రిల్లర్స్, యాక్షన్ ఫిలిమ్స్ వచ్చినాయి కదా. సో ఇలాంటి లవ్ స్టోరీని, అది నీరజ కోనా గారు లాంటి డైరెక్టర్ని పెట్టుకొని తీయటానికి మెయిన్ రీజన్ ఏంటి? When I first heard the story, I really liked the characters and I connected to the emotions. So I felt the youth audience especially will connect to this film. సో మీరు కూడా గార్జియస్గా కనిపిస్తున్నారు. మీరు ఎప్పుడు లీడ్గా చేస్తున్నారు? That's still in me. సిద్ధు గారు, మీరు ఎప్పుడు లీడ్గా చేస్తున్నారు? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకే. నీరజ కోన గారు హియర్. అకార్డింగ్ టు హ్యూమన్ ఎండోక్రైనాలజీ, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ రెండు మేల్స్లో ఉంటాయి. కరెక్ట్. ఇన్ డిఫరెంట్ పర్సంటేజెస్. ఎస్, పర్సంటేజెస్లో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది, తక్కువ మీరు అన్నట్టు ఈస్ట్రోజన్ ఉంటుంది. సో ఆ డైలాగ్ ప్రాపర్గా పెట్టడానికి ఏంటి? అసలు మీరు ఫీమేల్ అయ్యుండి ఫీమేల్స్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు కాదు సార్, డైలాగ్లో ఏంటి అదే కాదు. ఒక నిమిషం అల్డల్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అటు సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు తస్మా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. సో యూ బెటర్ బీ కేర్ఫుల్. ద విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్, బట్ ఇటు సైడ్ ఈయన కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. సో ఇట్స్ పుట్టింగ్ ఎవ్రీబడి ఆన్ పార్ అంతే. సో అది బాగా కనెక్టివ్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు గారు చెప్పండి. సో మొన్న ఒక పాడ్కాస్ట్ చూశాను మీది. పాడ్కాస్ట్లో జాక్ మూవీ వల్ల నేను చాలా లోన్ తీసుకొని క్లియర్ చేశానని చెప్పారు కదా. సో తెలుసు కదా ఫిలింతో ఆ లోన్ రికవరీ అవుతుందా? అంటే లోన్ నాకు రికవరీ ఎమోషనల్గా కావాలి, ఫైనాన్షియల్గా కాదు. సో ఐ వాంట్ మై హెడ్ స్పేస్ టు బికమ్ బెటర్. మనీ విల్ కమ్ అండ్ మనీ విల్ గో. నో అమౌంట్ ఆఫ్ మనీ కెన్ గివ్ యూ a satisfaction that doing good work can give you. So all I hope right now and I pray for is that Telusu Kada is the best film that has ever been made a kada ee genre lo anede naku, that's the only thing I want. Sir, papa ayana chaala separate nunchi wait chestunaru, but I'll come back to you. Let also the girls speak. Srinidhi. Here ma'am. Oh sorry, yeah, hi. Congratulations for your successful journey, ma'am. Thank you. And what made you accept this character? What Neeraja Kona impressed you about your character? సో నాకు నరేషన్ 2 years ముందు అయింది సార్. 2023 జూలైలో నేను కలిశాను నీరజాని. ఆబ్వియస్లీ చాలా టైం పడింది. దెన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ అన్నీ. సో నేను అప్పుడు జూలైలో 2023లో వెన్ షీ మెట్, లైక్ మీరందరూ ఎలా ఆలోచించారు సాఫ్ట్ లవ్ స్టోరీ, కొంచెం ఆ ఆర్క్లో ఇట్ వాజ్, బట్ ఇంటెన్స్, వెరీ సోల్ఫుల్గా కొంచెం. దెన్ ఆబ్వియస్లీ లైక్ ఈ సెడ్ ఇట్ వాజ్ ఎవల్యూషన్, సో ఇవాల్వ్డ్. ఇప్పుడు ఇలా ఉంది. ఆ టైంలో నాకు చాలా నచ్చింది అది, బికాజ్ లైక్ షీ సెడ్ దేర్ ఇస్ అ యూనిక్ పాయింట్.
అన్ని లవ్ స్టోరీ ఉన్నాయి, అన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఒక కొత్త లేయర్, కొత్త షేడ్స్ ఉన్నాయి. And that was one point that I really liked and I really wanted to be part of Telusu Kada. Naku ee 3 people madhyalo aa character play cheyali ani oka korike I liked, I had that. So but eventually things obviously evolved for betterment and keeping movies best interest. But thread are not inka unnai alage, just koncham extra frills and ఎక్స్ట్రా జాజ్ యాడ్ అయింది, మైనస్ అయింది. బట్ నేను ఫైనల్ కట్ చూడలేదు, సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ ఈగర్లీ లైక్ యూ టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. సిద్ధు ఆర్ రాశి, మీకు ఈ స్టోరీ మీకు ఎంత రిలేట్ అవుతుంది రియల్ లైఫ్లో? నాకు లేదు. సార్ విధి ఆడింది వింత నాటకం. అరే వా అంటే నేను చాలా రిలేట్ అయ్యాను, ఎందుకంటే ఈ అమ్మాయిలో చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాలో కూడా చాలా ఉంది. కానీ నేను చాలాసార్లు ట్రిగర్ అయ్యాను యాజ్ రాశి. సిద్ధు చెప్పినట్టు చాలాసార్లు నా దగ్గర వచ్చి కామ్ డౌన్ అని చెప్పాడు. బట్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్స్, ఆఫ్ ఆర్ట్. దే షుడ్ ట్రిగర్ కాన్వర్సేషన్స్. అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను దట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది రిలేషన్షిప్స్ గురించి, లవ్ గురించి, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. యునో, సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్, ఇది చెప్పొచ్చు. సిద్ధు మీరు చెప్పు. సిద్ధు సార్. ఎస్ ప్రఖ్యాత్, వాట్సాప్ మ్యాన్. సో సాఫ్ట్గా స్టార్టింగ్ మూవీ బికేమ్ రాడికల్ అన్న రెవల్యూషన్ పార్ట్లో. సో నెక్స్ట్ మూవీ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ రాడికల్ మూవీ, బ్యాడ్ యాస్. సో విల్ వి ఎవర్ సీ ద సాఫ్ట్ సైడ్ ఆఫ్ సిద్ధు అగైన్, ఆర్ మీ థింకింగే రాడికల్గా ఉందా ప్రెసెంట్? I think I'm tired of being a soft guy or a soft man. You know, I don't think the world takes too kindly to soft men. But don't you think you'll get typecasted? So ilanti movies vaste. So I'll do Tillu again probably. Sidhu, I'll do something else probably. But having said that, it's not about radicalism. It's not just about trying ఒక ఏదో ఒక ఏమంటారు ఇట్లాంటి కాంట్రవర్షియల్ డైలాగ్ చెప్పడం గురించో, లేకపోతే ఒకటేదో అనేయాలి కాబట్టి అనేసో, లేకపోతే మాస్క్యులన్గా మాట్లాడడం గురించి కాదు. రాడికలిజం బేసికలీ మన రూట్లో నుంచి వస్తుంది, మనం చూసిన ఎక్స్పీరియన్సెస్లో నుంచి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్మంటే వస్తాయేంటి ఫీలింగ్స్, పొమ్మంటే పోవడానికి అన్నాడు, అది అందరికీ తెలుసు అది నిజమని. ఓకే, బట్ వీ ఆల్ మేక్ పీస్ విత్ ఇట్. బట్ దట్ ఈస్ వై సినిమా ఇస్ దేర్ కదండి. మనం వాట్ థింగ్స్ మనం రియల్ లైఫ్లో కొన్ని అనలేము, కొన్ని చెప్పలేము. అలాంటివి మనం త్రూ అవర్ ఆర్ట్ వీ కెన్, యూనో, ఆర్ట్ ఈస్ అ గుడ్ అవుట్లెట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో త్రూ అవర్ ఆర్ట్ మనం చెప్పగలుగుతాం అలాంటివి. సో యా, డెఫినెట్లీ దీని తర్వాత చేసే బ్యాడ్ యాస్ కూడా ఇట్స్ క్వైట్ రాడికల్. ఇన్ఫ్యాక్ట్ వీడు వాన్ అయ్యా, వాడు బ్యాడ్ యాస్, వీడు అయ్యా వాడు అంటే హీ విల్ షాక్ ఆల్ లిమిట్స్, హీ విల్ క్రాస్ ఆల్ బౌండరీస్ అండ్ ప్రాబబ్లీ విల్ బి ద డార్కెస్ట్ ఫిల్మ్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా, బ్యాడ్ యాస్. బట్ ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ ఒక టైప్ కాస్ట్ అవడం గురించి కాదు, ఒక ఎమోషన్ ఉంది, అది నమ్మేసి వెళ్ళిపోవడం. అన్న ఐ వాంట్ ఎక్స్టెండ్ ఆన్ దట్. అక్క చెప్పు. ఇప్పుడు వెన్ నా ఎక్స్పీరియన్స్తో హూఎవర్ మన ఒక పోర్ట్రేల్ ఉంటుంది, వెన్ యూ హ్యావ్ ఒక సర్ఫేస్ మెయింటైన్ చేస్తాం కదా, ఒక రాడికల్ అన్నాం, ఆర్ ఒక వెరీ హార్డ్ టెక్స్చర్ మెయింటైన్ చేస్తాం, దేర్ యాక్చువల్లీ ద సాఫ్టెస్ట్ ఇన్సైడ్. సో ఐ నో వరుణ్స్ క్యారెక్టర్ వాడికి దేర్ ఇస్ అ రీజన్ వై హీ ఈస్ ద వే హీ ఈస్. సో నేను ఫ్రమ్ మై పర్సనల్ పర్స్పెక్టివ్ ఐ థింక్ హీ హాస్ అ లాట్ ఆఫ్ హార్ట్. So you'll also see the other side of him in the film. Sidhu, here. So